రే నన్ను అర్జెంట్ రమ్మని చెప్పి నువ్వేంట్రా తిని మీద యుద్ధం చేస్తున్నావా? భయంతో ఎక్కువ తినేస్తున్నాను రా. భయం ఎందుకురా? ఏమైంది? కొంప తీసి ఏడ్చేని వచ్చిందా నీకు? నాకెందుకు వస్తుందా? వస్తే నీకు వస్తుంది కానీ. మరేమైందిరా? రే లాస్ట్లో ఉంది, 2 నిమిషాలు ఆగు, తినేసి చెప్తాను. ఎక్కు. A few moments later. అయ్యిందా? బాగా ఇది అన్నావా? ఇప్పుడు చెప్పు, ఎందుకు రమ్మని పిలిచావు? అంటే అది కొంప తీసి ఆంటీని ఏమైనా తెచ్చుకున్నావా? నన్ను కూడా పార్టిసిపేట్ చేయమంటావా? అదేం కాదురా. మరేటి? అమ్మ నాన్న ఇద్దరు ఊరు లేరు కదరా. అందుకే అంటున్నాను, ఆంటీని తెచ్చుకున్నావా? చెప్పేది అనరా పూర్తిగా. చెప్పు. నాన్నమ్మకి ఒంట్లో బాగాలేదురా. అర్థమైంది, ఇంకా ఆపేయి. నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు, బకెట్ తన్నేసింది, ఊర్లో భోజనాలు, వెళ్దాం కుమ్ముదాం. నీ అబ్బా చెప్పేది పూర్తిగా నువ్వు కాదు, నేను కుమ్ముతాను నిన్ను. చెప్పు. మా నాన్న ఊర్లో ఎవరికో జాతకం చూపించారట నాది. 4 రోజుల్లో పెళ్ళి లోపల లైఫ్ నాకు పెళ్ళి అవుదని చెప్పారంట. నాకు ఏం చేయలే, బుర్ర పని చేయట్లేదు. రే ఇదెక్కడ ట్విస్ట్ రా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తావురా, 4 రోజుల్లో పెళ్ళి అయిపోలే. నాన్న ఇదేమైనా బేకరీలో కేక్ అనుకుంటున్నావు కోనేసీలు తెచ్చుకోవడానికి? అసలే నీ పర్సనాలిటీకి అమ్మాయిని ఎతకాలంటే మినిమం 4 రోజులు పడుతుంది. అంతే అంటావా? అంతే. ఇప్పుడు నేను తెలిసిన అమ్మాయిని చూడొచ్చు కదరా. చూస్తాను రా, కాకపోతే నాకు తెలిసిన అమ్మాయిలు నైట్కి వస్తారా, పెళ్ళికి రారు. నీ గురించి తెలుసుకుని అడిగాను చూడరా, నాది తప్పు. ఎంత దేవుడా, ఎలాగైనా నాకు పెళ్ళి అయిపోలే చూడు స్వామి, ప్లీజ్ స్వామి. ఎవరు పిలిచావా? నేనెప్పుడు పిలిచాను రా? నేనేం పెళ్ళదు. స్వామి నన్ను కరుణించారా? నేనే దేవుణ్ణి. పడుకున్నాను, లేపుసావు. క్షమించండి స్వామి, మీరు పడుకున్నాను నాకు తెలియదు కదా. ఎవరితో మాట్లాడుతుంది వీడు? సర్లే, ఏంటో చెప్పు. స్వామి ఎలాగైనా నాకు పెళ్ళి అయిపోవాలి స్వామి. అదేంటి, నీకు ఈ జన్మలో పెళ్ళి అవ్వదు కదా? అదేంటి స్వామి, 4 రోజుల్లో పెళ్ళి అయిపోతుంది, నాకు లైఫ్లో పెళ్ళి అవుతుందని చెప్పారు. అవునా? ఆగు, లిస్టులో చూస్తాను. ఏంటో. చూసానయ్యా, లిస్టులో నీ పేరుంది. ఈ 4 రోజుల్లో కానీ నీకు పెళ్ళి అవ్వకపోతే ఇంకా లైఫ్లో అవ్వదు. నన్ను ఏం చేయమంటారు స్వామి? నన్ను అడుగుతావేటి? పెళ్ళి ఎవరో ఒకరిని చూసుకో. సరే స్వామి. రే నాకు ఈ జాతకాల వాటి మీద పెద్దగా నమ్మకం లేదురా. నిన్నెవరు అడిగారా? నాకు వీడి పెద్ద నమ్మకం లేదు. నిజంగా ఈ జాతకాలు నిజమే అనుకో, లైఫ్లో పెళ్లి కాకుండా సింగిల్గా బతకాలి. ఎందుకు వచ్చిన బాధ చెప్పు. రే అదే బెస్ట్ రా. పెళ్ళిందనుకో ఒకరే, మరి కాకపోతే రోజుకొకరు. అర్థం కాలేదురా. రే ఇప్పుడు వండుకుంటే 1 కూర, అది అడుక్కుంటే 60 కూరలు. నువ్వు పంచే నువ్వు. వద్దు, నువ్వు అంత క్లారిటీగా చెప్తే ఇంకెందుకు కానీ. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అరే మామ, నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుంచి పెళ్ళి అంటే అంత ఇష్టం. నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఫస్ట్ అంటే ఎంత ఇష్టమా? నీ ఇష్టం అడిగారా? సర్లే, కానీ ఇప్పుడికిప్పుడు అంటే అలానే ఆలోచిస్తున్నాను. అరే మ్యాట్రిమోనీలోని 3 అమ్మాయిలు చూసాను రా. అందులో ఒక అమ్మాయి నాతో మాట్లాడతా అని చెప్పిందిరా. మిగతా 2తో మాట్లాడినాక సెట్ చేసిరా. కొడక్క అది నేను చూసుకున్న అమ్మాయిలు రా. సర్లే, అమ్మాయితో మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్త. అసలే నువ్వు 20sలో పుట్టినా బుర్ర మాత్రం 90sలో ఉండిపోయింది. సరే సరే. హలో చెప్పరా? ఇప్పుడే సెలూన్కి వెళ్ళి వచ్చాను రా. అరే ఎక్స్ట్రా లా, నా పెళ్లి విషయం మర్చిపోయి నువ్వు. లొకేషన్ ఎక్కడే చూపిస్తుంది, ఒకసారి కాల్ చేద్దాం. హలో, అదే నేను లొకేషన్ దగ్గర ఉన్నానండి. ఓ సరే, టెర్రస్ మీదకి వచ్చేయండి. సరే అండి.
హాయ్ అండి. హాయ్. హాయ్ అండి. ఓ హాయ్. సో మీ పేరు రామ్ అన్నమాట. అవునండి. ఆహాహా. మీ పేరు కూడా చాలా బాగుందండి, రేష్మ. థ్యాంక్స్. మీరు బిజినెస్ చేస్తున్నా అన్నారు కదా? అవునండి. ఏ బిజినెస్? చిన్న కంపెనీ అండి. ఇంత ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఎనీ రీజన్? అలాంటిదేం లేదండి. అది ఏదైనా ప్రాబ్లం ఉందా? అలాంటిదేం లేదండి. ఇప్పుడు మన ప్రాబ్లం కోసం నేను చెప్పడం అవసరం. అంటే నాకు పెళ్ళైనా చాలా ఇష్టం అండి. సో అందుకని. ఓ ఓకే. మీకు నేను నచ్చానా? ఓకే. లైఫ్ పార్ట్నర్ విషయంలో మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? రిక్వైర్మెంట్స్ అంటే మన పర్సనాలిటీ ఒప్పుకోవడం ఎక్కువ, మళ్ళీ రిక్వైర్మెంట్స్ ఒకటి. మీరే చెప్పండి. నాకు నేను పెళ్ళయ్యాక కూడా జాబ్ చేస్తాను. కిడ్స్ ప్లాన్ అయితే ఒక 5 years వరకు లేదు. నాకు పెళ్ళాక నేను నా హస్బెండ్ మాత్రమే ఉండాలి. అత్తయ్య మామయ్య ఇలా అందరూ ఉండకూడదు. అండ్ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. నన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తిప్పాలి. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్, నాకు అస్సలు రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా. అంతే, ఇప్పటికంతే. చూడాలి. నైస్ అండి. మరి మీకు? నాకంటే నా వైఫ్ పద్ధతిగా చక్కగా శారీ కట్టుకుని ఇంట్లో సాంప్రదాయకంగా ఉండాలండి. ఇంటి పనులు అన్నీ చేయాలి. ముఖ్యంగా నైటీలు డ్రెస్సులు అస్సలు వేయకూడదు. ఓన్లీ శారీసే కట్టుకోవాలి. రోజు మార్నింగ్ ఇంటి బయట ముగ్గేసి కాఫీతో నన్ను లేపాలండి. అంతేనండి. నాకు ఇంకే రిక్వైర్మెంట్స్ లేవు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతేనండి, ఇంకేం లేవు. ఓకే. నైస్ టు మీట్ యు మిస్టర్ రామ్. ఇంకా నేను ఉంటానే. అయ్యో అదేంటండి? మిస్టర్ రామ్, మీ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. చూడండి, సోషల్ మీడియా, టిండర్, బంబల్, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ట్రై చేయండి. ఇప్పుడు నచ్చిందని చెప్పారు. నేను నీ రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ చేయడం నా వల్ల కాదు. అవి రిక్వైర్మెంట్స్లో లేవు, పనిష్మెంట్స్లో ఉన్నాయి. ఇంకా నేను ఉంటాను. గుడ్ బై. రేష్మ గారు మళ్ళీ కలుద్దాం. ఓ సారీ, ఇంకెప్పుడు కలవద్దు. అర్థమైంది అనుకుంటా. రే, పెళ్లి చూపులు అయ్యాయి కదా, ఏమైంది? సో మిస్టర్ రామ్, మీ సెట్ అయ్యి అమ్మాయి ఎఫర్ట్ దొరుకుతుంది, మీరు ట్రై చేయండి. వెళ్ళిపోయిందా? అవును. ఏముంది, ఆ అమ్మాయికి ఫ్యూచర్ కనిపించి ఉంటుంది. ఫ్లైట్ తీసుకో, మనం ఇంకేం చేయలేం. అవును, 3 అమ్మాయిలు కదరా, మీది 2 అమ్మాయిలు. మెసేజ్ చేశాను రా, ఇంకా రిప్లై లేదు వాళ్ళ నుంచి. రే, తనే రిప్లై ఇచ్చిందిరా. ఆ అమ్మాయి హనుమంతు వాకంట, కలుద్దాం స్పాట్ చెప్పమంటుంది. మన షాప్ చెప్పేద్దామా? ఏ షాపు? అదేరా మన ఏరియా షాపు. అదే నోట్లు అనుకున్నావా? పోలో బొక్కంత ఉంటుంది. అలాంటి షాప్ కానీ అమ్మాయిని తీసుకెళ్తే ముఖం మీద అని అంటది. నేను లొకేషన్ పంపిస్తాను, అమ్మాయి షేర్ చేసి. రే, లొకేషన్ పెళ్లి చూపులకు రా. రెస్టారెంట్ అది. అయితే ఓకే. The next day. అరే రీల్ ఎవరు లేరు. ఏరా, పెళ్లి చూపులకి వెళ్ళావు కదా, ఏమైంది? అర్థమైంది, ఇది కూడా దొబ్బిందన్నమాట. అవునరా. అయినా అమ్మాయి ఏంట్రా అంత ఓపెన్గా మాట్లాడుతుంది? ఓపెన్గా మాట్లాడుతుందా? అసలు ఏమైందిరా? అది టైం అయింది, తిని ఇంకా రాలేదేంటి? ఈ అమ్మాయి ఏంట్రా బాబు, మరి ఎంత మోడర్న్గా ఉంది. ఆర్ యు రామ్? నేనేనండి. ఫోటోలో చూస్తే స్లిమ్గా ఉన్నారు, బయట ఏంటి ఇలా ఉన్నారు? యాక్చువల్లీ ఒరిజినల్ ఫోటో పెట్టానండి. అయినా బాడీది ఏముందండి, 2 నెలలు జిమ్ చేసి సెట్ అయిపోతుంది. ఓకే. నీలు గారు, మీరు కాఫీ తీసుకుంటారా లేక మిల్క్ తీసుకుంటారా? మాక్టైల్. ఓకే భయ్యా, 2 మాక్టైల్స్. మీరు ఏం చేస్తుంటారండి? ఎంబీఏ చేస్తున్నాను. ఓహో నైస్. మరి మీరేం చేస్తూ ఉంటారు? నాది బిజినెస్ అండి. ఓ ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? అడగండి, పర్లేదు. ఆర్ యూ వర్జిన్?
హే ఇట్స్ అ కామన్ యా, టేక్ ఇట్ ఈజీ. నువ్వు వర్జన్ కాదు కదా? నేను 100% వచ్చానండి. ఓ నైస్. ఇంతకీ మీకు నేను నచ్చానండి? యా పర్వాలేదు. పర్లేదా? సర్లే, ఇంకేం చేస్తాం. మీరేం అనుకోకపోతే మొన్న క్వశ్చన్ అడగచ్చా? యా అడగొచ్చు. మీరు అసలు శారీస్ కట్టరా? చీ, శారీస్ అన్నా హాఫ్ శారీస్ అన్నా నాకు అస్సలు నచ్చావు. ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ కట్టుంటానేమో. సర్లే, మీకు లైఫ్ పార్ట్నర్ విషయంలో ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్పండి. రిక్వైర్మెంట్స్ అంటే నాకు పెళ్ళైకి కూడా నేను జాబ్ చేస్తాను. నాకు నచ్చినప్పుడే ఫిజికల్ మూవ్ ఆన్ అవుతాను. నాకు పిల్లలు పుట్టాక కూడా వాళ్ళని నా హస్బెండే చూసుకోవాలి. అండ్ నాకు వంట రాదు, నేర్చుకోను, చెయ్యను కూడా. ఎవ్రీ వీకెండ్ పక్కాగా పబ్స్కి వెళ్తాను. అందులో ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయిలు అయి ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు. అండ్ మెయిన్లీ వన్ థింగ్, నన్ను క్వశ్చన్ చేయకూడదు. ఇది ఏంట్రా బాబు, మరి ఎంత దారుణంగా ఉంది. మీరేం సెట్ అయ్యే అబ్బాయి నేను కాదండి. మీకు నాకు అస్సలు మ్యాచ్ అవ్వదు. సారీ అండి. రే, అమ్మాయిలు చాలా డెవలప్ అయిపోయారురా, మనం వాళ్ళు రీచ్ అవ్వలేం. నువ్వు ఇంకా అదృష్టవంతుడు కాబట్టి నువ్వు అర్జునా అని అడిగి వదిలేసింది. కొంతమంది అనుకో కౌంట్ ఎంత అని అడుగుతాను. అవునా? నేను అందుకే చెప్పాను అమ్మాయిలతో జాగ్రత్త రా అని. అరే ఈసారి నాతో రారా. నేనెందుకురా? అరే ఎప్పటికే 2 సంబంధాలు పోయారా, ఇది కూడా పోయింది. నా బతుకు బస్ స్టాండేరా. ప్లీజ్ రా, నువ్వైతే బాగా మాడుతావు. ప్లీజ్ రా మా. ఆపే, వస్తానులే. థ్యాంక్స్ రా. కానీ ఒకటి చెప్పాలరా, నీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. అవునా? ఏంట్రా? అరే మామ, నుందు నాను కొడక్క. బావగారు, ఈ టైంలో ఎవడరా? బావగారు, ఈ సాయిగాడికి పనే లేనట్టుంది, పొద్దున్నే వచ్చాడు. బావగారు వస్తున్నాను. రే సాయి, నీకు వచ్చాగట్లేదు. సార్ మీరా? రండి. సార్ మీరేంటి ఇక్కడ? మా రిలేటివ్స్లో ఒక అతనికి యాక్సిడెంట్ అయింది బావగారు. సడన్గా ఫోన్ వచ్చింది, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్లేదు బావగారు, కొంచెం గట్టిగా దెబ్బలు తగలని. ఎలాగో మీకు మాట ఇచ్చాను కదా, ఈ పెళ్లి చూపులు ఆపడం నాకు ఇష్టం లేక చెల్లిని తీసుకుని వచ్చాను. కూర్చోండి సార్. చెల్లి, కూర్చోండి. సాయిగడికి ఫోన్ చేద్దాం. సార్ ఒక్క నిమిషం. ఓకే బావగారు. హలో, ఎక్కడ ఉన్నావురా? నీ దగ్గరకు వస్తున్నాను. అవునా? ఆ అమ్మాయి అన్నయ్య వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారా? అవన్నీ బొక్క, నీకు అవసరమా? 2 నిమిషాలు ఇక్కడ ఉన్నావు నువ్వు. సరే. ఫ్లాష్ మ్యాన్ అప్పుడే వస్తావా? బావగారు, ఎవడి ఇలా ఉన్నాడు? పోలేరా, నా ఫ్రెండ్ అండి. సారీ. నమస్కారం. తనేంట్రీ ఏం మాట్లాడలేదు. మాట్లాడా అంతేంట్రా. మీ పేరేంటండి? అన్నయ్య చెప్తాడు. ఇంకోటి మాట్లాడు. పోనీ నా పేరు మీకు తెలుసా? అన్నయ్య ఆల్రెడీ చెప్పాడు. ఇంకొకసారి. సరే, మీరు ఏం చేస్తుంటారండి? అన్నయ్య మీకేం చెప్పలేదా? సార్, ఇవన్నీ కాదండి. మీరు ఒక పావుగంట వదిలేస్తే అద్దరు ప్రవేశం మాట్లాడుకుంటారు కదా. అయ్యో పర్లేదండి బావగారు, ఇల్లు మాట్లాడండి. మీకు ఇంకో చెల్లి ఉందా? చెల్లి లేదండి, తమ్ముడు ఉన్నాడు, చేసుకుంటారా? వద్దులేండి. ఈ అమ్మాయి ఏంటి ఏం మాట్లాడలేదు? సర్లే, మనమే మాట్లాడదాం. ఇప్పటికైనా మాట్లాడతారా? చెప్పండి. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశానండి. మరి మీరు? నేను డిగ్రీ చేశానండి, బిజినెస్ పెట్టుకున్నాను. ఓ అవునా? ఏం బిజినెస్? ఇప్పుడు మీకు జయదామ సెంటర్ తెలుసు కదా? తెలుసు. అక్కడ మీరు నిలబడి తూర్పుగా చూసారు అనుకోండి, ఒక పెద్ద బట్టల షాప్ కనిపిస్తుంది. అవునా? అది మీదేనా? నేను చిన్న బిజినెస్ పెట్టుకోనండి. దాని పక్కనే పెద్ద బంగారం షాప్ ఉంటది. అది మీదా? కాదండి, దాని పక్కన ఒక చిన్న చింతపండు షాప్ ఉంటది, అది నాది. చింతపండు షాపా? మీ గురించి ముందే అన్నయ్య మొత్తం చెప్పారండి. అవునా?
దీని అన్నయ్య ఈయన్ని మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ముందు మీరే చెప్పండి. అమ్మో, అమ్మాయిలకి ఓల్డ్గా మాట్లాడితే నచ్చదు. ఇప్పుడు ఎలాగైనా సరే ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేసేయాలి. నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే తను పెళ్ళి అయ్యి కూడా జాబ్ చేయాలి. ఎవ్రీ వీకెండ్ నేను పక్కా పబ్బు తీసుకెళ్తాను. తను శారీస్ కన్నా ఎక్కువ వెస్ట్రన్ వేర్ వేసుకోవాలి. అండ్ మెయిన్లీ వన్ థింగ్, పెళ్ళి అయిన 5 years వరకు పిల్లల్ని అయితే ప్లాన్ చేయం. అబ్బా నాకు అస్సలు నచ్చదండి. చీ, ఆ సిగరెట్ స్మెల్స్ కూడా నాకు నచ్చవు. ఈ అమ్మాయి కూడా మంట అయిపోయి. ఇప్పుడు మీరు చెప్పండి. నాకంటూ పెద్దగా రిక్వైర్మెంట్స్ ఏం లేవండి. పెళ్ళైన వాడితో హ్యాపీగా ఉంటే చాలు. అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏం లేదు. అయితే మీకు నేను నచ్చానా? హా, నచ్చారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? అన్నయ్య పద వెళ్ళిపోదాం. ఏమైందమ్మా? రే ఏం చేశారు అమ్మాయిని? అమ్మాయి రియాక్షన్ మారిపోయింది. కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? అడగండి, పర్వాలేదు. ఆర్ యూ వర్జిన్? ఓ, ఎక్కడికి వచ్చి చెప్తారా? నా కొడక, ఆడపిల్లని ఎవరైనా ఇలా ప్రశ్న అడుగుతారా? అదేంటండి, అయితే అవునని చెప్పాలి లేకపోతే కాదని చెప్పాలి, ఇలా కొడతారా? చెప్తాను ఆగరా నీ పని. రే ఎవరైనా అమ్మాయిని అలా అడుగుతారా? ఒరే, ఆ అమ్మాయి అడిగిన తప్పు లేదు, అడిగిన తప్పు వచ్చిందా? రే బండలా కొడుక, రాను కొడుక బయటికి. వద్దాం. నా కొడక పెళ్లి చూపులు కానీ పిలిచి మా చెల్లి క్యారెక్టర్ తక్కువ ఏం చేస్తారా? ఆ కొడకలారు రే, చూసుకుని నా కొడకలారు మా చెల్లి ఆపింది కట్టి బతికిపోయారు. ఒక నా కొడుకుని తొక్కితే నా కొడకలారు ఇంకొకసారి ఎప్పుడైనా మరి రెండో నా కొడకలారు పోలీస్ స్టేషన్ చూసుకుందాం రామా. సార్ 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 వెళ్ళిపోయి అరగంట అయిందాడు. 1 2 3 4 5 6 తాగలే పెరిగారా? ఎందుకు? ఒకసారి వంగో. నేను అవును వంగో, నాకు అందదా వంగో. అరవద్దు గేదిలాగా. నా కొడక, నీకు ముందే చెప్పాను అమ్మాయిలతో జాగ్రత్తలని. నువ్వు ఏకంగా నువ్వు వచ్చినవా అని అడిగావు. నాకేం తెలుసురా, ఇద్దరు అమ్మాయిలు దీన్ని కూడా మోడర్న్ అనుకున్నాను. అందరూ అమ్మాయిలు ఉండరు. ఈ సంబంధం కూడా నువ్వు ఫిక్స్ అయిపోరా. నాకు బాగా అర్థమైపోయింది. నీకు ఈ జన్మలో పెళ్ళి అవ్వదు. ఇంకా లైఫ్ లాంగ్ నీది నువ్వే చేసుకోవాలి. ఏంట్రా వంట